హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కానీ మీకు మీరే మీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎలాగో తెలుసా? ఖాళీగా ఉండి ఖాళీగా లేకపోయినా యూట్యూబ్లో ఏదైనా వీడియో నోటిఫికేషన్ వస్తే అది దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించింది అయితే, అమ్మో ఏదో వార్త వచ్చేసింది, ఏదో తెలుసుకోవాలి, ఏమైందో ఏంటని ఆతృతగా ఆ వీడియో ఓపెన్ చేసి చూసేసి, వాళ్ళేమో మిమ్మల్ని టెన్షన్ పెట్టేసి వార్తలు చెప్తుంటే ఆ వార్తలు వినేసి చూసేసి లేనిపోయిన టెన్షన్ పడిపోతున్నారు. ఈ మధ్య చాలా విస్తృతంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, కొన్నాళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, జనవరి నెల నుంచి. ఆ వెరిఫికేషన్ చేసింది 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి నెల కొన్ని వేల పెన్షన్లు తొలగించేస్తున్నారు, కొన్ని వేల మందికి పెన్షన్లు తీసేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. నిజానికి వెరిఫికేషన్ జరిగిన రిజల్టే ఇంతవరకు రాలేదు. ఉదాహరణకి 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ చేశారు కదా, అది ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉంది. నెలాఖరు అయిన తర్వాత నెలాఖరున దీనికి సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. అలాగే 6,000 రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది కదా, ఇది పూర్తయిపోయిన తర్వాత అది ఆగస్టు కావచ్చు, అక్టోబర్ వరకు కూడా జరగవచ్చు అంటున్నారు. అది అప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. పోయే పెన్షన్లు ఎన్నో, ఉండేవి ఎన్నో, లేదంటే 15,000 రూపాయల పెన్షన్లు ఉన్నాయి కదా, అవి పోయేవి ఎన్నో, లేదా అవి 6,000 రూపాయలకి మార్చేసేవి ఎన్నో, అవన్నీ అప్పుడు తెలుస్తాయి. జెన్యూన్ అయినా జెన్యూన్ కాకపోయినా, వెరిఫికేషన్ అయినా వెరిఫికేషన్ కాకపోయినా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు వస్తూనే ఉన్నాయి. ప్రతి నెల పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత అసలైన రిజల్ట్ తెలుస్తుంది మనకి. కానీ కొంతమంది యూట్యూబర్స్ పని పాట లేక అనకూడదు, డబ్బుల కోసం రోజుకి ఒక వీడియో పెట్టి, లేదా కొందరైతే ఉదయం ఒకటి రాత్రికి ఒకటి వీడియో పెట్టి కొన్ని వేల మంది చూడాలి అంటే ఎలా చూస్తారు? తమ్మునైళ్ళు పెట్టేసి టెన్షన్ పెట్టేసి, ఈ నెల పెన్షన్లో 2 శుభవార్తలు, వచ్చే నెల పెన్షన్లో 3 శుభవార్తలు. ఏంటి శుభవార్తలు? ప్రతి నెల 1వ తారీఖున సచివాలయం ఎంప్లాయీస్ ఇంటికి వస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, అంతే కదా. దానికి మించిన శుభవార్తలు ఏముంది ఈ నెల పెన్షన్లో? పెన్షన్తో పాటు మీకు ఇవి కూడా ఇస్తారు, పెన్షన్తో పాటు మరో కానుక అనేసరికి ఇంకా డబ్బులతో పాటు ఏమైనా ఇచ్చేస్తారేమో అని ఏంటో తెలుసుకుందామని చూస్తున్నారు జనాలు. ఇంతకీ లోపల కంటెంట్ ఏమి ఉండలే. ఒకడైతే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ తీసుకుంటామా, ఆడు 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, మళ్ళీ 30వ తారీఖు వరకు, నెలాఖరు వరకు, ఈ 30 రోజులు కూడా పెన్షన్కి సంబంధించిన వార్తలే. ఏం పెడతాడు అంటే, మార్చి నెల పెన్షన్లు, ఇది ఫిబ్రవరి కదా, మార్చి నెల పెన్షన్లతో పాటు మరో 2 శుభవార్తలు. మార్చి నెల పెన్షన్ తీసుకునే వారికి ఈ నెల 4 శుభవార్తలు. మార్చి నెల పెన్షన్ తీసుకునేటప్పుడు ఈ 4 డాక్యుమెంట్లు సమర్పించండి, లేకపోతే మీ పెన్షన్ పోతుంది. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టేసి వార్తలు వదిలేస్తుంటే అది మీరు చూసేసి టెన్షన్ పడిపోయి మీ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. నిజానికి ఫ్యాక్ట్ చెక్ అని ఒక సంస్థ ఉంది. అది జనాల్లో వైరల్ అవుతున్నటువంటి వార్తలు నిజమా కాదా అని వాళ్ళు ఎంక్వైరీ చేసి పరిశోధించి చెప్తారు. ఇది నిజమైన వార్తే, ఈ వార్త జెన్యూన్, లేదా ఈ వార్త ఫేక్, అబద్ధ ప్రచారం నమ్మొద్దు అని. ఆ ఫ్యాక్ట్ చెక్ సంస్థ వాళ్ళు సర్వే చేసి కూడా చెప్పింది ఏంటంటే, దివ్యాంగుల పెన్షన్లు ఎవరివి తీయట్లేదు, ప్రస్తుతానికి తీయట్లేదు. తీస్తారు, అనర్హుల పెన్షన్లు తీసేస్తారు ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయిపోయిన తర్వాత. ఇప్పటికి ఇంకా ఒక విభాగానికి కూడా, ఉదాహరణకు 15,000 రూపాయల పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఎలా తీసేస్తారు? అలాంటి వారు మీరు ఎందుకు నమ్ముతున్నారు? జెన్యూన్గా పెన్షన్కి సంబంధించినటువంటి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్తలు చెప్పే యూట్యూబర్స్ 2-3 ఉన్నారు. వాళ్ళు జెన్యూన్గా చెప్తారు, ఉన్నది ఉన్నట్టే చెబుతారు, కానీ వాళ్ళు ఎక్కువ మంది చూడరు. ఈ ఫేక్గా ఉన్నారు కదా కొందరు యూట్యూబర్స్, వీళ్ళు చెప్పేటువంటి వార్తలు మాత్రం నేను చూస్తాను అప్పుడప్పుడు ఓపెన్ చేసి.
అస్సలు అబద్ధం అనమాట ఆ వార్తలు. ఒకడు లాస్ట్ మంత్ ఏం చెప్పాడు తెలుసా? ఫిబ్రవరి 1వ తారీఖున ఈ నెల పెన్షన్లు ఒక్కరోజే ఇస్తారు అని చెప్పాడు. 2వ తారీఖున సెలవు అయితే 3వ తారీఖున కూడా ఇచ్చారు. అది నాకు తెలుసు. కానీ వాడు ఒక్కరోజే ఇస్తారు, ఈరోజు మిస్ అయితే పెన్షన్ ఇంకా ఇవ్వరు అని చెప్పాడు వార్తల్లో. ఆడు 1,00,000 మంది చూశారు ఆ వీడియో. అదే నమ్మేది. కింద మీద పడిపోయి కొట్టేసుకుని అమ్మో బాబోయ్ ఒక్కరోజు ఇస్తారంట, రెండో రోజు ఇవ్వరంట ఈ నెల అని చెప్పి ఇబ్బందులు పడిపోయి వేరే ఊర్లో ఉంటే లేదా హాస్పిటల్లో ఉంటే వాళ్ళు హడావిడి అయిపోయి ఎంత ఇబ్బందులు పడిపోతారో జనం. దయచేసి అలాంటి వాళ్ళని నమ్మి ఇబ్బందులు పడొద్దు, ఫేక్ వార్తలు నమ్మొద్దు. ప్రస్తుతానికి అయితే పెన్షన్లు ఎవ్వరివి తీయట్లేదు. 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా వెరిఫికేషన్ ఫిబ్రవరి నెలాఖరు వరకు అంటున్నారు. కానీ మధ్యలో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉండటం వల్ల బ్రేక్ పడింది. అలాంటి వాటికి కూడా మళ్ళీ మార్చి నెలలో కూడా పెన్షన్లో వెరిఫికేషన్ కొనసాగవచ్చు. సో పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తయితే రిజల్ట్ వస్తుంది, నోటీసులు ఇస్తారు. ఇదిగో పెన్షన్ వెరిఫై చేసాము, మీ పెన్షన్ తొలగించడం జరిగింది, కారణం ఇది. ఒకవేళ మీ పెన్షన్ జెన్యూన్ అయితే కనుక మీరు ఒకసారి సచివాలయంలో కలిసి లేదా ఎంపీడీఓ ఆఫీస్లో కలిసి మీరు మీ పెన్షన్ జెన్యూన్ అని నిరూపించుకోండి అని చెప్పి 2 months టైం ఇస్తారు. తీసేరు, డైరెక్ట్గా హోల్డ్లో పెడతారు. అలాగే 15,000 రూపాయల పెన్షన్ అయితే మీ పెన్షన్ని మీరు డిజేబిలిటీ తక్కువగా ఉన్న కారణంగా పెన్షన్ని 6,000 రూపాయలకి మార్చడం జరిగింది. ఒకవేళ మీరు 15,000 రూపాయల పెన్షన్కి అర్హులైతే మీ జెన్యూనిటీని నిరూపించుకోండి అని 2 నెలలు టైం ఇస్తారు. పెన్షన్ వెరిఫికేషన్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత, నోటీసులు వచ్చేసిన తర్వాత 2 నెలల సమయం అయిన తర్వాత జెన్యూన్ అని నిరూపించుకోకపోతే అప్పుడు తొలగిస్తారు పెన్షన్లో. అప్పటి వరకు మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే జెన్యూన్గా ఉన్నట్టు వార్తలు చెప్తుంటే వాళ్ళు యూట్యూబ్లో కామెంట్స్ మీరు ఇలా ఫేక్ న్యూస్ చెప్తారు, న్యూస్ నమ్మకుండా కొందరు కామెంట్లు పెడుతున్నారు. అబద్ధపు వార్తలు చెబుతుంటే చాలా థ్యాంక్స్ అన్న, మంచి సమాచారం ఇచ్చారని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా ఎంత చెప్పినా కూడా ఫేక్ గాల్లో ఈ న్యూస్ నమ్మి టెన్షన్ పడితే మీ ఇష్టం. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే డబ్బులు కాశపడి కొంతమంది అబద్ధపు తమ్నెయిల్ పెట్టేసి ఏదో ఒక వార్త చెప్పేస్తే అందరూ ఓపెన్ చేసి చూస్తాడికి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయని వాడితే చూసేసి జెన్యూనే కాదని చెక్ చేసుకోకుండా చాలామంది యూట్యూబర్స్ వేరే యూట్యూబ్లో ఎవడ ముందు వీడియో పెడతాడో అది చూసి అది వీళ్ళు చెప్పేస్తున్నారు అనమాట. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్త. అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు, జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.